ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకు శుభములు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. మన ప్రార్థన వినడం కాకుండానే జవాబును దయచేయు గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాము. దేవుని బిడ్డలమైన మనం ప్రతిరోజు ఉదయకాలమున లేచి, అంటే పెందల కడనే లేచి ప్రభువు పాదాల చెంత ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఎప్పుడూ కూడా స్తుతులతో ప్రారంభించాలి. దేవుణ్ణి స్తుతించుట ద్వారా మన స్థితి మారుతుంది. అయితే స్తుతి ఎందుకు చెల్లించాలి? ఎందుకంటే మన ప్రభువును మహిమపరచడానికి మనం స్తుతించాలి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు అని మనము ప్రభువును మహిమపరచాలి. అయితే స్తుతి వేరు, కృతజ్ఞతా స్తుతి వేరు. స్తుతి చెల్లించటం అంటే ప్రభువు ఏమై ఉన్నాడో గ్రహించి స్తుతించటం. అంటే ఆయన పేరును బట్టి స్తుతించాలి, ఆయన గుణ లక్షణాలను బట్టి స్తుతించాలి, ఆయన స్వభావమును బట్టి స్తుతించాలి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి స్తుతించాలి, ఆయన నామాలను ఎత్తి పట్టుకొని స్తుతించాలి. కృతజ్ఞతా స్తుతి అంటే దేవుడు నీకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు స్తుతిస్తావు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ ప్రార్థన స్తుతులతో ప్రారంభించు. నీవు స్తుతించుట ద్వారా పరమందున్న దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీ స్తుతిపై ఆసీనుడవుతాడు. నీ ఇంటిలోనికి వస్తాడు, నీ కుటుంబంలోనికి వస్తాడు. స్తుతుల ద్వారా మాత్రమే నీవు ప్రభువును ఆహ్వానించగలవు. అంతేకాదు, స్తుతి నీలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేస్తుంది, కుటుంబంలో ఉన్న దారిద్ర్యాన్ని తీసివేస్తుంది. కాబట్టి ప్రతిరోజు నీవు పెందల కడని లేచి నీ 2 చేతులు ఆకాశం వైపుకెత్తి ప్రభువును స్తుతించు. ప్రభువును గొప్ప చెయ్యి, ప్రభువును హెచ్చించు, ప్రభువును ఘనపరచు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ఆశ్రయదుర్గమైన తండ్రి, మేము నిన్ను ప్రతిరోజు స్తుతించుటకు మాకు సహాయం చేయండి. ప్రభువా, నీవే మాకు కృపానిధివై ఉన్నావు. నీవే మాకు కోట, దుర్గము, కేడెము, రాజువు, మా దేవుడవై ఉన్నావు. తండ్రి, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా వ్యాపారాలను, ఉద్యోగాలను, చదువులను, పనులను, పరిచర్యను దీవించమని అధిక స్తోత్రము నొందదగిన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.